పని అయిపోయింది, ఇక పుతిన్ రేపో మాపో అన్నట్టున్నాడు అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం సమాజానికి చూపెడుతున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఆయన బాధ ఏంటి, ఎందుకు ఆయన ఈ మాటలు చెప్తాడు అంటే, ఇప్పుడు అక్కడ పుతిన్ బతికుంటాడు అంటే గనక యూరోప్ దేశాలు అతనికి సహకరించవు. కాబట్టి ఇప్పుడు యూరోప్ దేశాలు ఏదో సహకరించే ప్రయత్నం చేస్తున్నాయి. పుతిన్ రేపో మాపో అయిపోతాడని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు కొన్ని వందల సార్లు ఇట్లాంటి ప్రచారం అప్పట్లో అమెరికా యూరప్ మీడియా చేసుకొచ్చింది, వాళ్ళ సోషల్ మీడియా చేసుకొచ్చింది. చివరికి పుతిన్ ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కాళ్ళు ఎట్టెట్ట ఊపుతుంటే కూడా అదిగో ఆ ఊపుడు వెనకాల చచ్చిపోయే రోజులు వచ్చినాయి, క్యాన్సర్ వచ్చేసింది, అర్జెంటుగా యుద్ధం మధ్యలో ఆయనకి ఆపరేషన్ చేయాలి, అయిపోయాడు, ఇట్లాంటిది రకరకాల ప్రచారాలు చేశారు. మనం అనేకసార్లు దానికి సంబంధించిన వీడియోలు కూడా చేసుకున్నాం. ఇప్పుడు తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం మీద వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. 2 దేశాల మధ్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. ప్యారిస్లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో ఈ మాటలు మాట్లాడాడు. ఇలాంటి నీచుడు, ఇలాంటి దరిద్రుడు ఎవరైతే ఉంటాడో, వాడి సొంత దేశంలో ప్రజల ప్రాణాలు తీసినోడు, ఎవడో చస్తే వీడు బాగుపడతాడంటే వీడు చస్తే వాళ్ళు బాగుపడతారని కోరుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడి తాజా ప్రకటన వెనకాల ఉన్నటువంటిది. వాడి కడుపు మంట తప్పించి మరేం లేదు అక్కడ.